నమస్తే, వెల్కమ్ టు అమాన్ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దహిగూడ గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన కంది శ్రీనివాసరెడ్డి. అట్టహాసంగా ముగిసిన బాల ప్రశిక్షణ శిబిరం. దేశభక్తి, వ్యక్తిత్వ వికాసంపై ఆర్ఎస్ఎస్ ప్రముఖుల తరగతులు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు. కంది శ్రీనివాసరెడ్డి సేవా నిరతిని మెచ్చుకుంటున్న జనాలు. ఘనంగా సిపిఐ 98వ ఆవిర్భావ వేడుకలు. పోరాటాలు నిరంతరం కొనసాగిస్తామన్న నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ లో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి స్థాపించిన ప్రజాసేవా భవన్ నిత్యం సందడిగా మారుతోంది. రోజు వందలాదిగా అభిమానులు తరలివచ్చి ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షిత బీజేపీలో చేరుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో జైనత్ మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అటు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందని యువకులు అన్నారు. ఆయన నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్యసాయి విద్యానికేతన ఆవరణలో బాల ప్రశిక్షణ శిబిరం అట్టహాసంగా ముగిసింది. గత 2 రోజులుగా నిర్వహించిన ఈ శిబిరంలో 302 మంది బాలురు పాల్గొని శిక్షణ తీసుకున్నారు. వారికి టోపీలు, దండలు బహూకరించారు. శిబిర కార్యవాహక్ కిరణ్ అతిథులను పరిచయం చేశారు. హెగ్దేవార్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ మార్గంలో నడవాలని ముఖ్య అతిథిగా గేడం తులసిరామ్ సూచించారు. బాల ప్రశిక్షణ కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలన్నారు. హాజరైన వారికి ప్రధాన వక్త బలవర్తి గణేష్ బాలవీర్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం పవిత్ర దేశమన్న వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. బలమే జీవనమని, బలహీనమే మరణమన్న వివేకానందుడు అందరికీ ఆదర్శమన్నారు. ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ గుమ్మల కుమురయ్య, మధు, విలాస్రెడ్డి, సల్లా విజయబాబు, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, ఆర్ఎస్ఎస్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యక్రమాలు భావితరాల వాళ్లకు అందించడంలో భాగంగానే ఈ యొక్క బాల ప్రశిక్షణ కేంద్రాలని ఈరోజు నిర్వహిస్తున్నాము. నా మనవి ఏమిటంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి 2025 సంవత్సరం నాటికి మన ఎదలాపురంతో పాటు సమస్త భారతదేశంలో బాల ప్రశిక్షణ కేంద్రాలు నిర్వహించాలని, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, వెడ్డింగ్ డే అనేటటువంటి అనేక రోజులకు మనము ఆకర్షితులమవుతున్నాము. కానీ మన చరిత్ర ఏం చెప్తుంది, మన యొక్క దేశం ఎంత గొప్పది, మన దేశం ఏ స్థానంలో ఉంది అనేటటువంటిది ఒక్కసారి మన చరిత్రలోకి తొంగి చూసినట్టయితే ఇక్కడే మనం చెప్పుకున్నటువంటి అమృత వచనంలో స్వామి వివేకానంద ప్రపంచంలోనే పవిత్రమైనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒకటి భారతదేశం అని చెప్పేసి వారి యొక్క అమృత వాక్కులు
ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని దహిగూడ గ్రామంలో కడప లక్ష్మీబాయి రాజు దంపతులకు చెందిన ఇల్లు అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమైంది. చేతికి వచ్చిన పత్తితో పాటు నిత్యావసర వస్తువులు ఇతర సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి పరిశీలించి బాధితులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్పునిచ్చారు. తన వంతుగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ప్రభుత్వం అన్ని విధాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కందేసినన్నా, నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు మా పల్లెలోనా. రంది పడకు కందేసినన్నా, తోడై నీతో వస్తున్నామన్నా. గెలుపు బాట మేమేస్తామన్నా, కమలానికే ఓటేస్తామన్నా. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. సర్దిగట్టి పంపింది మావ నీకు తోడుగుండమని, కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని. సీనన్న గెలిచేదాకా ఎనకడుగు వేయొద్దని, నమ్ముకున్న సీనన్నకెప్పుడు ఎన్ను పోటు పొడవద్దని. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కందేసినన్నా, ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా. ఆ కళ్ళల్లో కదలాడే బిడ్డవు నువ్వు కందేసినన్నా, నీకు ఓటేసి కమలాన్ని గెలిపించుకుంటాం మా ఊరు వాడలునా. చుట్టుముట్టు రాబందులయ్యి నిన్ను చుట్టుముట్టుతున్నా, చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా. తోడబుట్టి నోడిలాగా నువ్వు గుండె కత్తుకుంటీవన్నా, ఆపదేందు వరుసుకొని నువ్వు ప్రజల కండగుంటి. Amongo do ken vai se tanda merito tama me kare veitin government wala mat mamon konsemena sayam kaleng to tame bat parisanandat pangi jungela tana veite cooler veitin pena korsita cooler andin pangi bat kamet parisanandat pena konata paise pustandam pangi te na keyogutan sare ke karavrung enang katan katdon government mat mamon sayam kaleng anong konigena pangi siyeng. మీడియా అంటేనే ప్రజలకు, పాలకులకు, ప్రభుత్వానికి మీడియేటర్గా వ్యవహరించేది. అలాంటి మీడియాను మున్సిపల్ మీటింగ్లకు అనుమతించడం లేదు. అసలు సమావేశాల్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం లేదు. సభ్యులు ఏ సమస్యలను చర్చకు తీసుకొస్తున్నారు, నిధుల కేటాయింపులు ఎలా జరుగుతున్నాయి, అభివృద్ధి పనుల సంగతి ఏమిటి, అవినీతి అక్రమాలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలేమీ బయటకు రావడం లేదు. మీడియాను అలౌట్ చేయకపోవడం మూలంగానే పారదర్శకత కొరబడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ మీటింగులకు మీడియాను అనుమతించకుండా సర్కార్ నియంత్రిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల అన్ని మున్సిపాలిటీల్లో జనరల్ బాడీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు మీడియాను నిషేధిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 2017 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు మీడియా ఈ సమావేశాలకు హాజరై పాలకవర్గ తీరుతెన్నులను రిపోర్టు చేసేది. ఆఫీసర్లు, మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అక్రమాలు, అవినీతి, నిధుల దుర్వినియోగం తదితర అంశాలు చాలా సందర్భాల్లో ఈ మీటింగుల్లో ప్రస్తావనకొచ్చేవి.
అవన్నీ మీడియా ద్వారా ప్రజల్లోకి రావడంతో సర్కార్ నిషేధం విధించింది. తమ పాలన పారదర్శకంగా ఉంటుందని ఎప్పుడూ చెప్పుకునే మంత్రి కేటీఆర్ సొంత శాఖనే మున్సిపల్ మీటింగ్లకు మీడియాను రానియకుండా కట్టడి చేస్తోందన్న వాదన వినబడుతోంది. పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. తాము ఎన్నుకున్న వాళ్లు చట్టసభల్లో ఏం మాట్లాడుతున్నారో, ప్రజల కోసం ఏం చేస్తున్నారో జనం తెలుసుకునేందుకు లైవ్ ఇస్తున్నారు. జిల్లా మండల పరిషత్ మీటింగులకు సైతం మీడియాను ఆహ్వానిస్తున్నారు. 2017 ముందు వరకు మున్సిపల్ సమావేశాలకు కూడా మీడియాను పిలిచేవాళ్లు. కానీ 27 ఏప్రిల్ 2017లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిలీజ్ చేసిన సర్క్యులర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సమావేశాలు పూర్తయ్యాక ప్రతిపక్ష నేతలు కొందరు ప్రెస్ మీట్లు పెట్టి పాలకవర్గం తప్పిదాలను ఎండగడుతున్నారు. ఆ కౌన్సిలర్ ఇలా మాట్లాడారు, ఈ కౌన్సిలర్ ఇలా అన్నారు, చైర్మన్ పై పలానా ఆరోపణలొచ్చాయి, ఆఫీసర్ల అవినీతిని సభ్యులు ప్రశ్నించారు అంటూ ఇలా చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక మీడియా రిపోర్ట్ చేయలేకపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీల్లోనూ మీడియాకు పర్మిషన్ లేదు. బడ్జెట్, కౌన్సిల్ మీటింగ్లకు పిలవట్లేదు. కొన్ని చోట్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల్ని వివరిస్తూ ఆఫీసర్లు నోటు రిలీజ్ చేస్తుండగా ఇంకొన్ని చోట్ల సమావేశాల్లో ఏం జరిగిందో తెలియటం లేదు. ఇలా మున్సిపాలిటీల్లో జరిగే కౌన్సిల్ మీటింగ్లకు మీడియాను అలో చేయకపోవడం ప్రజల ప్రాథమిక హక్కును కాలరాయడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా జరిగే మున్సిపల్ మీటింగుల్లో పట్టణంలో అప్పటి వరకు జరిగిన పనుల్ని సమీక్షించి ఇంకా ఏం చేయాలన్నది డిసైడ్ చేస్తారు. బడ్జెట్ మీటింగ్లో ఏ మార్గంలో ఎంత ఫండ్ వస్తుందో, ఏ పనులు చేపట్టనున్నారో ప్లాన్ చేస్తారు. మీటింగుల్లో అన్ని అంశాల మీద పాలకవర్గ సభ్యులు సమగ్రంగా చర్చిస్తారు. ఈ క్రమంలో పట్టణంలో జరుగుతున్న తప్పులు, అక్రమాలు ప్రస్తావనకొస్తుంటాయి. పనుల్లో ఫండ్స్ దుర్వినియోగం, ఆఫీసర్ల నిర్లక్ష్యం తదితర అంశాల మీద సభ్యులు తరచూ నిలదీస్తుంటారు. దీనివల్ల రూలింగ్ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే మీడియా మీద నిషేధం విధించారన్న ప్రచారం జరుగుతోంది. జరిగిందంటే పెట్టడము, వెళ్ళిపోవడమే జరుగుతున్నది. ఏదైనా సమస్య గురించి మనం అడిగితే దానికి సమాధానం లేదు. 21 నాడు మేము కలెక్టర్కు కంప్లైంట్ చేసినాం. ఇంతకుముందు మేము కనీసం సభ్యులం ఉండి దీనికి పరిష్కారం ఏమైంది, కలెక్టర్ అక్కడి నుంచి నంబర్ ఏదైతే పంపితే అది ఏమైందని అడగతందుకు కూడా మాకు హక్కు లేకుండా ఛాంబర్లో మాట్లాడుంది. ఇదేమి మీరు ఛాంబర్లోనే మీటింగ్ పెట్టుకోండి, ఎందుకు కౌన్సిల్ మీటింగ్ పెడతారు, ఎందుకోసం ఊటి అనే ఫోటోలు దిగిపోతందుకే ఉన్నదా? మాకు కూడా హక్కు లేదా? సమస్యలు ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? ఏ వాడన్నా కరెంటు లేని వాడున్నదా, మీటర్లు లేని వాడున్నదా? మీకు గది కూడా కనబడతలేదా? పాస్ అని వెళ్ళిపోవడం ఇది సరికాదు. ప్రజా సమస్యలు ఏమున్నాయో దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ దాని సమస్యను పరిష్కారం చేయడానికి మున్సిపాలిటీ ఎందుకు వాళ్ళ ప్రజల సమస్య పరిష్కారం చేయడానికి ఉన్నది. కానీ ఇటువంటిది మరి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మరి వెళ్ళిపోతే ఇది సరికాదు. మరి ఈ హోర్డింగ్స్ ఇప్పుడు 27 హోర్డింగ్స్లో పర్మిషన్ మాత్రం 11 మాత్రమే ఉంటే వీళ్ళు 27 హోర్డింగ్స్కు డబ్బులు వసూలు చేయడం సరికాదు. మరి ఏవైతే ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉన్నాయో దాన్ని ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉంటే తక్షణమే తొలగించి దానిపై చర్య తీసుకోవాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఆదిలాబాద్ లో జనరల్ బాడీ మీటింగ్లు, అత్యవసర సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని స్వయంగా స్వపక్ష నేతలతో పాటు విపక్ష సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. తమ కాలనీల్లో సమస్యల్ని చర్చించకుండా, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడ తాము నిలదీస్తామేమోనన్న భయంతోనే సమావేశాల్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారని అంటున్నారు. దీంతో ఎటువంటి సమస్యలు చర్చకు రావడం లేదని వాపోతున్నారు. తమ గోడు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన అత్యవసర సమావేశం తీరు చూస్తుంటే అదే బహిర్గతమవుతోంది. అలాంటప్పుడు సమావేశాలు నిర్వహించుకోవడం దేనికోసమని, ఛాంబర్లోనే మాట్లాడుకుంటే సరిపోతుందంటూ పలువురు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సభ్యుల ముందర ఏ ప్రాబ్లం ఉన్నదనే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సభ్యుల మాట వినకపోతే మా సభ్యులు ఎందుకోసం ఉండాల్సింది? మా వాళ్ళల్లో ఏదైతే డెవలప్మెంట్ కాలేదో ఆ డెవలప్మెంట్ చూపిస్తాం. మేము ఆ డెవలప్మెంట్కి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏమున్నదో చర్చించమని చెప్తున్నాం మేము చైర్మన్ గారిని. మేము కూడా ఒక కౌన్సిల్గా గెలిచినాం, ఆయన కూడా ఒక కౌన్సిల్ గెలిచి చైర్మన్ అయింది. కాబట్టి మా సమస్యల్ని తీర్చుమని, మా సమస్యల్ని పరిష్కరించమని చెప్తాం. పోయి మా వాళ్ళల్లో ప్రతి వాళ్ళలో ఏ వాళ్ళలో డెవలప్ అయినా అని చెప్పి డప్పులు కొట్టుడు కాదు, వాళ్ళు తందరన కొట్టేది కాదు. కాబట్టి మేము ప్రతి ఒక్కరు మా వాళ్ళల్లో కూడా డెవలప్మెంట్ చేయాలి, చేసి చూపెట్టాలి. మున్సిపాలిటీలో ఇంత డెవలప్మెంట్ అయింది, అంత డెవలప్మెంట్ అయిందని చెప్తుడు కదా, చూపెడతాం. మేము ఆ సమస్యలు కూడా చూపిస్తాం. రండి, మేము ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నాం. మేము కూడా నేను కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్గా చెప్తున్నా, మా వాళ్ళలో ఏం డెవలప్మెంట్ అయిందంటో మేము చెప్తాం,
చూడమని చెప్పు. వాళ్ళ వేరే వాళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసి మా వాళ్ళలో ఏం డెవలప్మెంట్ అయినా చూపిస్తాం. మేము డెవలప్మెంట్ చేస్తలేరు కాబట్టి మా బాధ మా ప్రజలు మాకు చెప్తున్నారు కాబట్టి మేము చూపెడుతున్నాం. ఇప్పుడు మాకు కాంతి ప్రతి విషయం మీద మేము కూడా లేవనెత్తుతాం. ఇప్పటి నుంచి మాకు కూడా మేము ఎవరికి ఏం భయపడేది ఏం లేదు. ఇక్కడ మన వార్డు సమస్యలు, వార్డు సభ్యులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వార్డు సమస్యల గురించి మాట్లాడాల్సింది. ఇప్పుడు పట్టణ ప్రగతిలో భాగంగా పార్కుల డెవలప్మెంట్ కోసం సంవత్సరం నరైంది. ఇప్పటి వరకు టెండర్ ప్రాసెస్ లేదు. ఏమన్నా అంటే చేస్తాం అని ఇప్పటిదాకా నెట్టుకొచ్చిండు. ఇంతకుముందు పేపర్లలో కూడా వచ్చింది. వీటి గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటిదాకా టెండర్ ప్రాసెస్ ఒకటే వార్డు కాదు, పట్టణంలోని ఒక 3-4 వార్డులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఏదేమైనా ఎప్పట్లాగే మున్సిపల్ పాలకవర్గ సమావేశాలకు మీడియాను అనుమతించాలన్న వాదన వినబడుతోంది. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ పక్కన గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించారు. తాంసీ మండలం కోడద్ గ్రామానికి చెందిన తన అభిమాని 10 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న సురేష్ కు కూతురు జన్మించడంతో ఆసుపత్రికి వెళ్లి అభినందనలు తెలిపారు. తల్లి బిడ్డ యోగక్షేమాలపై ఆరా తీశారు. వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి సంతోషం వ్యక్తం చేశారు. మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. పీడిత ప్రజల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు. కార్పొరేట్ వ్యవస్థను నిలువరించేది కమ్యూనిజమేనన్నారు. సమాజ నిర్మాణానికి, వర్గరహిత సమాజానికి కమ్యూనిజం మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు. కమ్యూనిస్టుల అవసరం నేడు దేశానికి ఎంతో ఉందని పేర్కొన్నారు. కార్పొరేట్ దోపిడీపై ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించాలని కోరారు. దేశమంతటా అన్ని సిపిఐ జిల్లా కార్యాలయాల్లో నేడు 98వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో డిసెంబర్ 26, 1925న సిపిఐ పార్టీ ఆవిర్భవించింది. నేటికి 97 సంవత్సరాలు గడిచి 98లో అడుగుపెడతా ఉన్నాం. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించిన తర్వాత ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. భూమి కావాలన్నది, కూడు గుడ్డ నీడ కావాలన్నది, ఈ దేశంలో కార్మికులకు, పనిచేసే వాళ్లకు పరిశ్రమలు ఏర్పాటు చేసి పని కల్పించాలన్నది దేశమంతటా అన్ని సిపిఐ జిల్లా కార్యాలయాల్లో. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నికయ్యే వరకు తమను తాత్కాలిక కన్వీనర్లుగా రాష్ట్ర కమిటీ నియమించిందని కృష్ణయ్య తెలిపారు. జిల్లా కార్యవర్గ కాల పరిమితి ముగిసినందున తదుపరి ఎన్నికలు జరిగే వరకు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తనతో పాటు సింగాజీ సంతోష్, గొల్లపల్లి నరసింహులు, కృష్ణస్వామి, భగవాన్లు తాత్కాలిక కన్వీనర్లుగా కొనసాగుతారని స్పష్టం చేశారు. జనవరి నెలాఖరు వరకు గ్రామ, మండల ఎన్నికలను పూర్తి చేసుకుని జిల్లా ఎన్నికలు చేపట్టనున్నట్లు వివరించారు. మన రాష్ట్రంలోని ఆయా జిల్లాల లోపల మన ఎన్నికైనటువంటి సమయము 5 సంవత్సరములు అయిపోయినందున రాష్ట్ర విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆదేశానుసారము ఆదిలాబాద్లో కూడా ఎన్నికలు నిర్వహించడానికి మన రాష్ట్ర కమిటీ ఆదేశించనైనది. అందులో భాగంగా నన్ను మరియు సింగాజీ సంతోష్ గారిని, అదే రకంగా గొల్లపల్లి నరసింహులు గారిని,
మరి కృష్ణస్వామి గారిని మరియు ఎన్ భగవాన్లు గారిని కన్వీనర్లుగా నియమించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇక నుండి ప్రతి మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ శైలజ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన మేరకు పట్టణ ప్రజల సౌకర్యార్థం ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కార నిమిత్తం ఇక నుండి ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు మున్సిపల్ అన్ని విభాగాలకు సంబంధించిన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నెల 27న నిర్వహించే గ్రీవెన్స్ సెల్కు పట్టణ ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు విన్నవించుకోవచ్చని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రాణదాత అంబులెన్స్లు ఆపదలో ఉన్నవారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాయి. పట్టణంలోని క్రాంతినగర్ కు చెందిన 23 ఏళ్ల నల్లా ప్రియాంక సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతూ రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు. ఈ మేరకు చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని చిక్కడపల్లి ఆర్టీసీ కళాభవన్లో ఆదిలాబాద్ జిల్లా నృత్యమాల నాట్య అకాడమీకి చెందిన 15 మంది శిష్య బృందంతో రామాయణ శబ్దం ఇదిగో భద్రాద్రి రామదాసు కీర్తనలపై కూచిపూడి నృత్యం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. అతిథులు నృత్యమాల నాట్య అకాడమీ శిష్య బృందానికి ప్రశంసా పత్రాలు మెమోంటోలు అందజేసి అభినందించారు. డాక్టర్ ఏకవీరను అతిథి గీతా భాస్కర్ శాలువాతో సత్కరించారు. మంచిర్యాల జిల్లా ఓపెన్ కాస్ట్ లో దుబ్బగూడెం గ్రామంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇంకా అందలేదని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. కాశీపేటలో పర్యటించిన ఆయన మంచిర్యాల జిల్లా టీజేఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఓపెన్ కాస్ట్ లో ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాస ప్యాకేజీ ఫ్లాట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళకు కూడా పరిహారం రాలి. భూమి లేకపోయినా కొందరు ఇక్కడికి వచ్చి దొంగ పేర్లతో పరిహారం ఎత్తుకున్నారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఇళ్లకు పరిహారం వచ్చేసరికి ఏమవుతున్నదంటే ఒకే దగ్గర పక్క పక్కనే అన్నదమ్ములు ఒక్కంత ఏరియా ఒకటే తీరుగా ఇల్లు కట్టుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిహారం ఇచ్చిండ్రు. రేకుల ఇండ్లకు ఎక్కువ పరిహారం ఇచ్చిండ్రు, డాబా ఇంటికి తక్కువ పరిహారం ఇచ్చిండ్రు. ఇట్లా రకరకాలుగా ఇందులో తప్పులు జరిగినాయి. అందుకని ఈ సమయంలో ఇంకా ఇన్నేళ్లు జరిగిన ఈ భూసేకరణ ఇప్పటికీ నాకు తెలిసి ఒక 6-7 ఏళ్ల నుంచి దీనికోసం కొట్లాడుతలేదు. ఇప్పటికి కూడా ఇంకా న్యాయం జరగకపోతే. ఆదిలాబాద్ జిల్లా చప్రల గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ అగ్నిగుండం వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెంటన గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహమూర్తికి 18 మెట్లను పువ్వులతో అలంకరించి పడిని వెలిగించారు. ఈ వేడుకలో అయ్యప్ప స్వామి దీక్షాదారులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామయ్యప్ప మా
చెప్లల గ్రామంలో పెంటన్న గురుస్వామి అనే మొట్టమొదటిసారి అయ్యప్ప దీక్షను గుర్తు చేసినటువంటి మా పెంటన్న గురుస్వామికి ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మా చెప్రాల గ్రామంలో మా 28 మంది సాములతోని మరి గ్రామస్తులు మా గ్రామ మాత సాములు గాని అన్న సాములు గాని శివుల సాములు ఎవరైనా గాని అందరి సహాయ సహకారంతో మా చెప్రాల గ్రామంలో అయ్యప్ప భక్తి అంటే ఎంతో ఘనంగా అందరు సాములకు నియమ నిష్ఠాలతోని ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి 41 రోజుల ఈ దీక్షని గత పెంటన స్వామి 18వ సంవత్సరం గాని మేము 12, 11, 15 సంవత్సరాల గత 15, 12 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఊరేగింపు కార్యక్రమము మరి అదే విధంగా ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.